సన్యాస దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? సాధారణంగా అంటే జనరల్‌గా సన్యాసాశ్రమం అనేది చాలా పవిత్రమైనది. అది గురు పరంపరలోనే గురువు యొక్క సమక్షంలో మొదట బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సాధన చేసి తరువాత సన్యాసాశ్రమాన్ని గురోపదేశంతో జరుగుతూ ఉంది. బట్ నా జీవితంలో అయితే అలా జరగలేదండి. మేబీ అది భగవత్ సంకల్పమే కావచ్చు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక ప్రయత్నం చేశాను. చాలామందిని అడిగాను. కానీ ఎక్కడా కూడా నాకు సరైనటువంటి ఆ యొక్క మార్గం కనిపించలేదు. అప్పుడు నేను అనుకున్నాను, అరుణాచలంలో ఏది జరిగినా అది శివ సంకల్పంతోనే జరుగుతుంది అంటారు. మేబీ నేను అరుణాచలంలో అడుగు పెట్టడం కానీ, నాకు ఆ ఆలోచన కలగడం కానీ అది కూడా శివ సంకల్పమే అనుకున్నాను. గురువులకే గురువైన ఆది గురువే అక్కడ ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరునే తల్లిదండ్రులుగా నమ్మాను. వాళ్ళందరి ఎదుట నేను ఏది చేసినా అది వాళ్ళ యొక్క నిర్ణయమే అని భావించి నాకు నేనుగానే సన్యాసాన్ని తీసుకున్నానండి. నాకంటూ ప్రత్యేక అంటే పరోక్ష గురువుగా ఆ ఒక రమణ మహర్షి, ఆది గురువుగా దక్షిణామూర్తి తప్ప ఎదురుగా ఏ గురువు గారు కూడా నాకు దీక్ష ఇవ్వలేదు. సో భగవత్ సంకల్పం అని భావించి నేనుగానే తీసుకోవడం జరిగింది.